ఖమ్మంలోని వెలుగుమట్ల పార్కును మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. పార్కు అంతటిని కలియ తిరిగి అధికారులకు సూచనలు చేశారు. వ్యవసాయ అధికారుల కృషి, జిల్లా యంత్రాంగం శ్రమతో ఏడాదిలో ఈ పార్కును ఓ రూపు తీసుకుని రావాలన్నారు. 500 ఎకరాల అడవి మనకు దక్కింది అంటే అది మన అదృష్టంగా భావించాలని, రోడ్డు వేస్తే భూముల విలువ పెరుగుతోందన్నారు. ఖమ్మం అర్బన్ పార్క్ అభివృద్ధికి సహకరించాలని, ప్లాస్టిక్ వస్తువులను అనుమతించవద్దని అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశించారు. 3 పార్కులకి ఖమ్మంతో పాటు నేను కొత్తగూడెం, సత్తుపల్లి కూడా ఇదే పద్ధతిలో ఉంది. వాటిని కూడా డెవలప్ చేసుకుంటే 2 జిల్లాల్లో అటు కిన్నెరసానితో పాటు సహజ సిద్ధమైనటువంటి అటవీ సంపద కలిగినటువంటి మన జిల్లా దాన్ని కోల్పోతున్నాం. కాబట్టి ముఖ్యంగా పట్టణాలకు సంబంధించి ఈ యొక్క జిల్లాలో ఖమ్మం తర్వాత కొత్తగూడెం తర్వాత సత్తుపల్లి పెద్ద పట్టణాలు ఉన్నాయి. భద్రాచలానికి అవకాశాలు తక్కువ ఉన్నాయి. అయినా సరే అక్కడ ఏం చేయగలుగుతామో అక్కడ టూరిజానికి సంబంధించి చేసుకుంటూనే కిన్నెరసాని, పాలవంచకు సంబంధించి, కొత్తగూడెం టౌన్కు సంబంధించి కొత్తగూడెం పార్కు, అదేవిధంగా సత్తుపల్లి, ఇది మనకి సహజ సిద్ధంగా మనకి మనగూడినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు. మీరు లక్షల కోట్లు ఖర్చు పెట్టినారా అని ఆరోగ్యం ఈ పార్కు మీకు ప్రసాదిస్తుంది. కాబట్టి దయచేసి ఖమ్మం పట్టణ ప్రజలందరూ కూడా దీని అభివృద్ధి కోసం సహకరించాలి. 3 పార్కులకి ఖమ్మంతో పాటు నేను కొత్తగూడెం, సత్తు